రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం, అలాగే 16వ వచనం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవారగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. 16వ వచనం. ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితోనొకడు మనస్సు కలిగి ఉండుడి. హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా ప్రభువానైనా మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి కావలసిన వెలుగు మాకు దొరకడానికి సహాయం దయచేయండి. ఆత్మీయంగా ఎదగడానికి కృప చూపించండి ప్రభువానైనా. మేము వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మా మనస్సులను ప్రభువానైనా సిద్ధపరచమని, ప్రతి ఆటంకాన్ని అంధకార శక్తిని లయపరచమని, మీరే మాట్లాడమని, అంధకార శక్తులను లయపరచమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒకసారి ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుని దగ్గర ఆ అబ్బాయి ఒక పావురం తెచ్చుకున్నాడు. వేరే స్నేహితుడు ఈ అబ్బాయికి ఒక పావురాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ పావురం తెచ్చి కేజీలో పెట్టాడు. కేజీలో అది ఉండకుండా బయటికి వెళ్ళిపోతూ ఉంది. మళ్ళీ తెచ్చి పెడుతుంటే బయటికి వెళ్ళిపోతూ ఉంది. మళ్ళీ తీసుకెళ్ళి ఆ పావురాన్ని తీసుకెళ్ళి ఆ స్నేహితుడికి ఇచ్చేసాడు. స్నేహితుడికి ఇచ్చేస్తే స్నేహితుడేమో ఎందుకు మళ్ళీ ఇచ్చేస్తున్నావు నాకు ఆ పావురం అని అడిగితే, సరిగ్గా ఉండట్లేదు, నువ్వు మంచి పావురం అని చెప్పావు కానీ సరిగ్గా ఉండట్లేదు, నన్ను ఆ కేజీలో ఉంచితే బయటకు వచ్చేస్తా ఉందని చెప్పారు. చెప్తే అలాగే ఏం చెయ్యదే, బాగుంటుంది ఇది, నాకు తెలుసు, పద చూద్దాం నీ కేజీ ఎలాగుందో అసలు అని చెప్పి వస్తాడు. వచ్చి చూస్తే ఆ కేజీలో ఒక పాము ఉంది. ఇదేంటి పాము ఉంటే ఇది ఎట్లా ఉంటుంది అనుకున్నామంటే, మరి నాకు పాము కూడా ఇష్టమే అన్నాడు. సో క్రైస్తవులుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనలో ఎందుకు దేవుడు ఉండట్లేదు. మీకు ఒక వాక్యం చదువుతాను చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. చూడండి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరింపబడిపోయి ఉంది అని. కానీ ఎందుకు అది మేనిఫెస్ట్ అవ్వట్లేదు? ఆ ప్రేమ ఎందుకు కనిపించట్లేదు బయటికి, సంఘాల్లోని లేకపోతే కుటుంబాల్లోని? ఎందుకు క్రైస్తవ కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నాయి? క్రైస్తవ సంఘాలు ఎందుకు పాడైపోతున్నాయి? ఎందుకు ఈ దేవుని ప్రేమ క్రొమ్మరించబడి ఉంటే మన హృదయంలో ఎందుకు కనిపించట్లేదు బయటికి అని మనం ఆలోచించుకుంటే, ఇప్పుడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాను. ఏంటది? పావురం పెడుతుంటే తీసేస్తుంటే లోపల ఏముంది? లోపల పాము ఉంది. లోపల పాము ఉంచుకొని పావురాన్ని పెట్టడానికి ప్రయత్నిస్తే ఇంకెక్కడ ప్రేమ ఉంటుంది కదా? పరిశుద్ధాత్మ దేవుని ఉంచితే పాము సైతాన్ అనుకోండి, లేకపోతే లోకం అనుకోండి, ధనం అనుకోండి, ఇంకోటి అనుకోండి, అది ఉన్న చోట పరిశుద్ధాత్మ దేవుడు ఉండగలడా? ఉండలేడు. సింపుల్. సో అందుకనే దేవుని ప్రేమ మేనిఫెస్ట్ అవ్వట్లేదు. దేవుని ప్రేమ కుటుంబాల్లో కానీ క్రైస్తవ సంఘాల్లో కానీ ఎందుకు మేనిఫెస్ట్ అవ్వట్లేదంటే కారణం ఇదే. మనకు రెండూ కావాలి. పాము కావాలి, పావురము కావాలంటే అవ్వదు. ఏది దేవుడు కావాలా, లోకం కావాలా ఆలోచించుకోవాలి. మీకు చెప్తాను, మీకు చూపిస్తాను చూడండి. ఒక వచనం, 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనం.
మొదటి యోహాను 2:15 చూడండి. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని ప్రేమిస్తూ లోక ప్రేమ ఉంటే తండ్రి ప్రేమ ఉండమంటే ఉంటుందా? ఇదొక పెద్ద పాము మన జీవితాల్లో. ఈ పాము ఉంటే ఇంకేమి దేవుని ప్రేమ ఉండదు. లోకాన్ని ప్రేమించే మనసు, లోకాన్ని ప్రేమించే హృదయం, లోక ప్రేమ మన జీవితాల్లో ఉంటే దేవుని ప్రేమ అక్కడ నిలవలేదు, ఉండలేదు. దేవుని ప్రేమ ఉండాలంటే లోకం మీద వీటి మీద వాటిని ప్రేమించకుండా ఉండాలి. ఇర్మియా తను యోధా ప్రజలకి, ఇశ్రాయేలీల ప్రజలకి మీరు వ్యభిచారం చేస్తున్నారు, ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు అని చెప్తుంటే వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. మేమేం తప్పు చేయట్లేదు, మేమేం తప్పు చేసాం, వాళ్ళకి అర్థం కావట్లేదు. విగ్రహారాధన చేస్తున్నారు, భయంకరంగా దేవునికి వ్యతిరేకమైన పనులన్నీ చేస్తుంటే ఇర్మియా ప్రవక్త వెళ్ళి చెప్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారు. మిమ్మల్ని దేవుడు వాళ్ళు బబులోని దేశానికి తీసుకెళ్ళిపోతాడు, ఈ ప్రాంతం అంతా నాశనం అయిపోతుందని దేవుడు చెప్తున్నాడన్నా వాళ్ళకేమీ అర్థం కావట్లేదు. మనకు కూడా క్రైస్తవులు విపరీతమైన లోకపు ఆలోచనలు, లోకపు తలంపులు కుటుంబాల్లో, సంఘాల్లో మనం చూస్తే విపరీతంగా వచ్చేసింది. దానివల్లే దేవుని ప్రేమ సంఘాల్లో లేదు, కుటుంబాల్లో లేదు. దానివల్లనే మనకి దేవుని నిజమైన క్రైస్తవ జీవితం చాలామందికి దొరకట్లేదు. మీరు సంఘాల్లో చూడండి, లోకపు తలంపులు, లోకపు చేష్టలు అన్నీ ఉంటాయి. లోకంలో పార్టీలు జరుగుతుంటాయి. ఈ రోజుల్లో చూస్తే లోకంలో ఎలాగున్నాయి? బర్త్డే పార్టీలు అంటారు, ఆ పార్టీలు అంటారు, ఉమెన్స్ డే అంటారు, ఫాదర్స్ డే అంటారు, ఆ డే అంటారు, ఈ డే అంటారు, క్రిస్మస్ అంటారు, రంజాన్ అంటారు, లేకపోతే అది అంటారు, ఇది అంటారు. పండగలు, వాతావరణం, ఎంటర్టైన్మెంటు, సినిమాలు, సీరియల్స్, రకరకాలు అన్నీ ఈ లోకానుసారమైనవన్నీ మనం చూస్తే క్రైస్తవ కుటుంబాల్లో విచ్చలవిడిగా జరుగుతూ ఉంటాయి. సంఘాల్లో విచ్చలవిడిగా సంఘాల్లో కూడా అటువంటి పార్టీలు చేసుకునేవాళ్ళు, ఒకరినొకరు పొగుడుకునేవాళ్ళు, పండగలు బాబా అని చెప్పి రకరకాలుగా దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునిలో ఆనందించమని క్రైస్తవ జీవితం చెప్తుంటే, బైబిల్ గ్రంథం చెప్తుంటే వాళ్ళు లోకంలో ఆనందిస్తున్నారు. వాళ్ళ సొంత ఆలోచనలు, సొంత తలంపుల్లో వాళ్ళు ఆనందించడానికి ఇష్టపడుతున్నారు. అందుకనే క్రైస్తవ జీవితాలు, సంఘాలు, కుటుంబాలు ఎట్లయిపోయినాయి. ఒకప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే చాలా తక్కువ డబ్బులతో క్రైస్తవులు అనేవాళ్ళు, విశ్వాసులు తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎట్లా చేసుకుంటున్నారు? పాంపుగా జరగాలి, అందరు చెప్పుకోవాలి, డబ్బులన్నీ వృధా చేయాలి, చేసి అలాగా చేసుకుంటేనే. ఇవన్నీ లోకాన్ని ప్రేమిస్తే ఇంకెక్కడ పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ ఉంటుంది. అందుకే దేవుని ప్రేమ మేనిఫెస్ట్ అవ్వట్లేదు అసలు. దేవుడు కృమ్మరించేసాడు ప్రేమని, కానీ మనం లోకాన్ని వదులుకోవడానికి ఇష్టం లేదు, ఈ పామును విడిచిపెట్టడానికి మనకి ఇష్టం లేదు. మత్తయి సువార్త 6:15 చూడండి. మత్తయి సువార్త 6:15. మత్తయి సువార్త 6:15. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఇదొక పెద్ద పాము, ఇదొక స్నేక్. ఏంటిది? మనం మట్టుకు దేవుని క్షమాపణ మనకు కావాలి, మనం మట్టుకు వేరే వాళ్ళని క్షమించాలి. ఈ అన్ఫర్గివింగ్ నేచర్ అనేది మనిషిలో ఉంటుంది. దీనివలన దేవుని క్షమాపణ దొరకదు. మనం అనుకుంటాం దేవుడు క్షమించాడని, కానీ దేవుని క్షమాపణ దొరకదు. ఎందుకు దొరకట్లేదు? మనం వేరే వాళ్ళని క్షమిస్తాం కదా.
మనం వేరే వాళ్ళని క్షమించకపోతే మనకి దేవుని క్షమాపణ దొరకదు. మనం ఎంత దేవుని ఆయన నా పాపాలు క్షమించిన ఆయన అన్న మనకు క్షమాపణ దొరకదు. ఎందుకు? వాళ్ళని పక్క వాళ్ళని క్షమించట్లేదు నువ్వు. సో ఇలాంటివన్నీ లోపల పెట్టుకుంటే క్రైస్తవ జీవితం దొరకట్లేదు. ఇంకా చూడండి, అదే మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 24వ వచనం చదువుతున్నాను. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడను 2 యజమానులకు దాసుడిగా ఉండ నేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించు. ఇది మనకు తెలుసు. ఏంటి? ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఇది పాము కాదు, ఇది ఒక పెద్ద అనకొండ అన్నమాట. ఇది మిగతా పాము లేదు, ఇది అనకొండ. ఏంటి? డబ్బుల్నే సేవిస్తారు ప్రజలు, ధనమే కావాలి. దేవుడు కాదు, ధనమే కావాలనుకుంటారు. కానీ నాకు పాము కావాలి, పావురం కావాలంటే పావురం ఉండదు. సో మనకి ఏం కావాలని నిర్ణయించుకోవాలి. నిజంగా ఈ లోకంలో ధనము, ఆస్తులు, ఐశ్వర్యాలు కావాలా? వాటిని ఆరాధించాలనుకుంటున్నావా? లేకపోతే దేవుడిని ఆరాధించాలనుకుంటున్నావా? దేవుడికి తెలీదా మనకు అవసరతలు ఉన్నాయని? మనకు ధనం కావాలి, లేకపోతే మనకు బట్టలు కావాలి, ఉండడానికి ఇల్లు కావాలని దేవుడికి తెలీదా? తెలుసు, దేవుడు ఇస్తాడు. అందుకే దేవుని రాజ్యాన్ని, నీతిని మొదటగా వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తానన్నాడు. పాపము, శరీరము, ఇవన్నీ మన జీవితాల్లో ఈ పాములు అనకొండలో తాండవిస్తుంటే, మన జీవితాల్లో తిరుగుతూ ఉంటే మనకేం తెలియదు, సెన్సిటివ్గా ఉండదు. ఒక పల్లెటూరు ఆయన పాపం ఆరోగ్యం బాగలేక, చాలా రోజుల నుంచి ఆరోగ్యం బాగలేక శరీరం అంతా బలహీనం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే, ఏంటబ్బా అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాడంట. హాస్పిటల్కి వెళ్తే అన్ని పరీక్షలు చేసి డాక్టర్ గారు పిలిచి, బాబు నీకు క్యాన్సర్ ఉందని చెప్పారు. ఆయన చెప్తే, సరే సార్ 2 ట్యాబ్లెట్లు ఇవ్వండి, అదే పోతుంది అన్నాడు. 2 మాత్రలు ఇవ్వండి సార్, అదే పోతుంది అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన క్యాన్సర్ అంటే తెలియదు పాపం. అది ఎంత భయంకరమైన రోగము, మనిషిని ఎలాగ చంపేస్తుందో, భక్షించేస్తుందో అన్న తెలియక మాత్రలు ఇవ్వండి సార్ పోతుంది అంటున్నాడు. మనం కూడా మన లోపల ఉన్నటువంటి భయంకరమైన క్యాన్సర్ రోగం, ఈ పాములు అనకొండలు తిరుగుతుంటే మనకు అర్థం కావట్లేదు, అస్సలు తెలియట్లేదు. అవే పోతాయిలేండి అనుకునే పరిస్థితి. అంటే సెన్సిటివిటీ పోయింది ప్రజలకి. సో దానివలన మనకి క్రైస్తవ జీవితం, నిజమైన క్రైస్తవ జీవితం, దేవుడు చెప్తున్నా, భక్తులు చెప్తున్నా, మొరపెడుతున్నా, ఈ బైబిల్ గ్రంథం ఎప్పుడు చదివినా, బైబిల్ మనతో మాట్లాడుతున్నా మనకేమీ అర్థం కావట్లేదు. క్రైస్తవ జీవితం తెలియట్లేదు, సెన్సిటివ్నెస్ పోయింది. చూడండి, లెప్రసీ అని రోగం ఉంది కదా, మనకు తెలుసు. లెప్రసీ అని రోగం ఉంది. లెప్రసీ వచ్చిందని ఎట్లా తెలుస్తుంది అంటే, ఇలా గిచ్చామనుకోండి లెప్రసీ ఉన్న ప్లేస్లో, ఏం తెలియదు అతనికి. సూది పెట్టి గుచ్చామనుకోండి తెలియదు, పెయినే తెలియదు అసలు. అది చాలా భయంకరమైన రోగం. రాత్రి మేకు గుచ్చుకున్నా, ఏ కత్తి తగిలినా, ఏం చేసినా తెలియదు. మనం పెయిన్ వద్దనుకుంటాం. పెయిన్ చాలా బ్లెస్సింగ్. పెయిన్ అన్నది, నొప్పి అన్నది చాలా బ్లెస్సింగ్. దోమ కుడితే మనం ఏం చేస్తాం? తీసి వెంటనే దోమని చంపేస్తాం, దోమలు లేకుండా చేసుకుంటాం. దానికి కారణం ఏంటి తెలుసా? మనకు పెయిన్ తెలుస్తుంది. ఆయనకి దోమ కుట్టింది అనుకోండి, ఆ ప్లేస్లో తెలియదు, ఏమైనా తెలియదు. ఇది భయంకరమైనటువంటి ఆలోచన, భయంకరమైనటువంటి క్రిస్టియన్ ఇప్పుడు క్రైస్తవుల పరిస్థితి ఇట్లంది. తప్పుడు బోధలు చేస్తున్నా ఏం తెలియదు, ఎవరికి ఏం అర్థం కాదు. ఇవి తప్పుడు బోధలు అని తెలియదు. తప్పుడు బోధకులు చెప్తున్నా, తప్పుడు బోధలు చర్చిలకి అనేక మంది వెళ్ళిపోతుంటారు, లక్షలు వెళ్ళిపోతుంటారు చివరి దినాల్లో.
వేల వేల మంది వెళ్ళిపోతుంటారు తప్పుడు బోధలు చేసే వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే తెలియదు. కుష్ఠరోగం వచ్చిన వాళ్ళకి ఎలాగైతే పెయిన్ తెలియట్లేదో అలాగే చాలామంది క్రైస్తవులకి తెలియట్లే. ఈ లానకొండలు, పాములు ఇవన్నీ తిరుగుతున్నా సరే అసలు ఏమాత్రం చూడండి సామెత ఉంది కదా, ఏదో అంటారు, చాలా అది చాలా ఎవరినైనా అంటే ఫీల్ అయిపోతారు మళ్ళీ కదా. ఎలాగంటే దున్నపోతు మీద వర్షం పడినట్టు అంటారు కదా, అలాగ అయిపోయింది మన పరిస్థితి ఈ రోజుల్లో. వర్షం పడింది అనుకోండి ఏం పట్టించుకోదు. అట్లా మనకి పెయిన్ తెలియట్లేదు. అది చాలా భయంకరమైన పరిస్థితి. మనం ఎట్లా మనల్ని మనం అంచనా వేసుకోవడం, మన సంగతి మనం దేవుని దృష్టిలో ఎట్లున్నామని అంచనా వేసుకోవడం మనకి తెలియట్లేదు. రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట చదువుతున్నాను, 12వ అధ్యాయంలో. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను, చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. ఇందాక మనం చదువుకున్న మూల వాక్యాలే. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థబుద్ధి గలవాడినొకటే తగును రీతిగా తను ఎంచుకొనవలెను. అంటే దేవుడు అంటే కొంతమందికి కొంత సెన్సిటివ్, అంటే రక్షణ పొందిన కొత్తల్లో మనకి ఎంతవరకు మనకు తెలుసు పాపం అంటే సినిమాలు చూడకూడదు, అబద్ధాలు ఆడకూడదు, లేకపోతే ఇలాంటివి ఏవో చిన్నవి మనకి తెలిసి ఉండొచ్చు. అప్పటికి అంటే దేవుడు ఆ పరిమాణం చొప్పున, అంటే విశ్వాస పరిమాణం చొప్పున మనకి జ్ఞానం దయచేసినప్పుడు మనం వాటిని వదులుకోవాలి. దేవుళ్ళు ఎదుగుతున్న కొలది ఇంకా బోల్డ్ కనిపిస్తాయి, చాలా కనిపిస్తాయి. దేవుళ్ళు ఎదుగుతున్న కొలది మనం మార్చుకోవాల్సినవి, మన లోపల ఎన్ని దేవునికి వ్యతిరేకమైనవి ఎన్ని ఉన్నాయన్నది మనకి తెలుస్తుంటుంది. రక్షణ పొందిన కొత్తల్లో సినిమాలు మానుకోవడమే ఒక పెద్ద టార్గెట్, ఒక పెద్ద ఇది. దాన్నేమో అనుకోలేము. కానీ సినిమాలు, అబద్ధాలు, ఇవన్నీ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అసూయ, ద్వేషం, కక్షలు, రకరకాల ఎన్ని లోపల నుంచి, హృదయంలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి మనిషిలో ఉంది. మనిషి అంత భయంకరమైనది. అందుకని మనల్ని మనమే చూసుకోవాలి, అనలైజ్ చేసుకోవాలి. నా పరిస్థితి ఎట్లా ఉంది దేవుని దృష్టిలో, అదే ముఖ్యం. క్రైస్తవులకి అదే ముఖ్యం, అది ఇంపార్టెంట్. నేను ఎలాగున్నాను, దేవుని దృష్టిలో ఎట్లా ఉన్నానని మనకు మనం చూసుకోవాలి. ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు. అంటే అర్థం ఏంటి, మనం ఏమనుకుంటాం, సార్ నేనేం పాపం చేస్తున్నాను, మిగతా వాళ్ళు చూడండి అనుకుంటాం. అంటే మనల్ని గురించి మనం పాపాత్ములు అని ఒప్పుకోం. పౌలు భక్తుడు ఏమన్నాడంటే, నేను పాపులందరిలో భయంకరమైన పాపాత్ముడు, నేను చీఫ్ ఆఫ్ ద సిన్నర్స్ అని ఉంది. అంటే పాపాత్ములందరిలో నేనే ప్రధానుడిని. అంటే అర్థం ఏంటి, ఊరకనే ఏదో గొప్పగా అన్నాడా? కాదు, నిజంగా ఆయనకి అర్థమైంది నేను భయంకరమైన పాపాత్ముడిని. ఇంకొక ఆయన ఆ మాట చదివినప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, పౌలు భక్తుడు కనిపిస్తే ఆయనతో నేను వాదం పెట్టుకుంటాను అన్నాడు. ఎందుకనంటే, నేను ప్రధాన పాపిని అయితే ఆయన ఎలాగవుతాడు, మీరు కాదండి నేనండి ప్రధాన పాపిని అని అడుగుతాను పౌల్ని అని. అంటే ఆయనకు కూడా అర్థమైపోయింది, నేను భయంకరమైన పాపాత్ముడిని, లోపల నుంచి ఒక్క మంచి ఆలోచన వచ్చే అవకాశమే లేదు అని మనల్ని మనం అంచనా వేసుకోగలగాలి. అది ఊరకన అబద్ధం కాదు, నిజంగా. ఎందుకంటే మనిషిలో మంచితనమే లేదు. అందుకనే ఎంచుకొనదగిన దానికన్నా ఎక్కువగా ఎంచుకోకు, సోబర్గా జడ్జి చేయడం నేర్చుకో అని చెప్తున్నాడు. ఇంకా చూడండి 16వ వచనం మనం చదివాం కదా, 12వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఏడ్చు వారితో ఏడువుడు, ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండి, హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండండి. అంటే ఏంటి, మనకు మనమే గొప్పలు. నేను అక్కడ చదువుకున్నాను, నేనేం చదువుకున్నాను, లేకపోతే నాకు ఎంత ఆస్తుంది, నాకు ఏ కార్లు ఉన్నాయి, ఏ బట్టలు ఉన్నాయి, వీటి మీదే మనం
గొప్పలు చెప్పుకుంటూ ఉంటే యేసు ప్రభు వారు అర్థమయ్యే అవకాశం లేదు. క్రైస్తవ జీవితం అర్థం అవ్వాలంటే తగ్గువాటి యందు ఆసక్తి కలిగి ఉండాలి. తగ్గించుకోవడంలో, సింపుల్ లైఫ్లో, మినిమలిస్టిక్ లైఫ్స్లో వాటిల్లో రక్షణ మార్గం ఉంది. యేసు ప్రభు వారు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చారు మనకు రక్షణ ఇవ్వడానికి. అంటే తను తాను తగ్గించుకున్నాడు, తగ్గువాటి అంటూ ఆసక్తి కలిగి ఉన్నాడు. అందుకనే దేవుడు ఆయన్ని హెచ్చించేశాడు. మనము దేవుని చేత హెచ్చింపబడాలా, మనకు మనమే హెచ్చించుకోవాలా? ఆలోచించుకోండి. ఇది క్రైస్తవ జీవితం యొక్క రహస్యం ఇందులో ఉంది. మనకి చూడండి, మనం బాగా చదువుకుంటే, లేకపోతే బాగా డబ్బులు సంపాదించుకుంటే మనం బ్రతికినంతకాలం పొగుడుతారు చుట్టుపక్కల వాళ్ళు. అంతే, ఏమని, మీరు అంత ఆస్తిమంతులండి, అంత ధనవంతులండి, మీరు ఎంత మంచివాళ్ళండి, మీరు అదండి ఇదండి అని మనల్ని పొగుడుతూ ఉంటారు చుట్టుపక్కల చేరి. మనం చనిపోయే వరకే. చనిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోరు. కానీ దేవుని చేత హెచ్చింపబడే వాళ్ళు నిజమైన క్రైస్తవులు. దేవుడు హెచ్చిస్తాడు. యేసు ప్రభు వారిని, శిష్యుల్ని దేవుడు ఎట్లా హెచ్చించాడో అలాగే హెచ్చిస్తాడు. హెచ్చించడం అంటే ఈ లోకంలో ధనవంతులు అయిపోవడము, జ్ఞానవంతులు అయిపోవడము, లేకపోతే అవి కాదు. చూడండి, 14వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 3-4 వచనాలు చదువుతున్నాను. తినువాడు తినువాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఎలా అనగా దేవుడు అతన్ని చేర్చుకొనేవాడు. కొంతమంది నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు, నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఉంటారు. ఒకళ్ళనొకలాగా చూడకూడదు. వీళ్ళు నాన్ వెజ్ తింటారా, చిచ్చిచ్చి తినరా, చిచ్చిచ్చి అలాగ అనుకోకూడదు. సో జడ్జిమెంట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు దేనికి తినట్లేదో, వాళ్ళు ఎందుకు తింటున్నారో మనకు అనవసరం. మనల్ని మనం ఆలోచించుకోవాలి. మన లోపల నుంచి వచ్చే ఆలోచనలు పోతాయి. మనం వేరే వాళ్ళని జడ్జి చేస్తూ ఉంటే మనము హెచ్చించుకుంటాం. వేరే వాళ్ళని జడ్జి చేసేటప్పుడు మనల్ని మనం హెచ్చించేసుకుంటాం ఆటోమేటిక్గా. వాళ్ళు తక్కువ వాళ్ళు, మనం ఎక్కువ వాళ్ళు అని ఆలోచించేసుకుంటాం. అటువంటి ఆలోచనలో నుంచే కరప్షన్ స్టార్ట్ అయిపోతుంది. క్రిస్టియానిటీ, దేవుడు దూరం అయిపోతుంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, పరుని సేవకుని తీర్పు తీర్చుటకు నువ్వెవడవు? అతడు నిలిచి ఉండుటకైనను పడి ఉండుటైనను అతని సొంత యజమాని పనియే. పరుని సేవకుడు అంటే దేవుని సేవకుడు, లేకపోతే వేరే వాళ్ళకి యజమాని కింద. అంటే దేవుడే యజమాని అందరికీ. ఆయన వాళ్ళు చూసుకుంటారు, మనకు అనవసరం. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. వేరే వాళ్ళ జీవితాల్లో మనం చొరబడిపోకూడదు, వాళ్ళని జడ్జి చేయకూడదు. దానివల్ల మనకే నష్టం, వాళ్ళకి కాదు, మనకే నష్టం. సో మనల్ని మనం సోబర్గా జడ్జి చేసుకోవడం అన్నది, అర్థం చేసుకోవడం అన్నది, మన లోపల ఉన్న పావులు, ఇన్సెన్సిటివ్నెస్, పెయిన్ తెలియకపోవడం, వీటన్నిటి గురించి ఆలోచించుకోవాలి. వాటి గురించి ఆలోచించుకొని వీటన్నిటిని పోగొట్టుకొని పావులన్నిటిని వదులుకోవడానికి ఇష్టపడితే దేవుని ప్రేమ మన జీవితాల్లో మేనిఫెస్ట్ అవుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా నాయన, మీ ప్రేమను పొందుకునే అవకాశం ఏ విధంగా మాకు దొరుకుతుందని మరొకసారి మాకు గుర్తు చేసి మాతో మాట్లాడినందుకు మమ్మల్ని ప్రభువా నాయన మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, వాక్యం హృదయంలో భద్రపరచమని, అంధకార శక్తిని లయపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.